అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్లో ఒక సామెత ఉంది రాజకీయ పరంగా, అందరికీ తెలిసిన విషయమే, నేనేం కొత్తగా చెప్పట్లేదు. ఏంటది? రాజకీయంలో ఎవరో శాశ్వత శత్రువులు కాదు, శాశ్వత మిత్రులు కాదు, ప్రత్యర్థులు మాత్రమే. సో ఇది ఒకప్పుడు స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు మనం చాలాసార్లు కూడా విన్నాం. సో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు మాట్లాడారు. నిజంగా అవన్నీ ఆ పొలిటికల్ వాతావరణం చాలా లవ్లీగా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు విమర్శించుకున్నా తిట్టుకున్నా ఆ తీరు వేరుగా ఉండేది. సో అలాంటి రాజకీయాలు మనం చూసాం. సో నిన్న మనం తమిళనాడు చూసాం. విజయ్ అంత పోటాపోటీనా గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేరుగా వెళ్ళేసి మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ గారిని వారి కుటుంబంతో కలిసి ఇంట్లో వారి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ గారిని ఇద్దరిని కలిసి శాలువా కప్పి ఆయన కాళ్ళకు నమస్కారం చేశాడు. సో అక్కడే ఆయన గెలిచేసాడనే మాటలు కూడా మనం విన్నాం. సో చూసారా, ఆయన పదవిలో ఉన్నప్పుడు స్టాలిన్ అంకుల్, వాట్ అంకుల్ అని చెప్పేసి ఆయన పాట పాడుతూ ఉర్రోతలు ఊహించి స్టేజీల మీద గందరగోళం చేసి స్టాలిన్ దించిన దాకా నిద్రపోలేదు. సో ఇవన్నీ కూడా మనం చూసాం సోషల్ మీడియాలో. మరి ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళేసి అతని కాళ్ళు పట్టుకోవడంలో ఆంతర్యం ఏంటి? అందరూ ఆలోచిస్తున్నారు కదా. సో అలాంటిదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని కొత్త రాజకీయాలు ప్రకాశం జిల్లా మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిన్న సెక్రటరియట్లో అనుకోకుండా అనూహ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది. సో మనం ఒక్కసారి వెనక్కి రిపీట్ చేసుకుంటే బొమ్మ వేసుకుంటే బాలినేని వాసు గారు చంద్రబాబు నాయుడు గారిని రకరకాల కోణాల్లో విమర్శించారు. కొన్ని సందర్భాల్లో తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటిని మనం గుర్తు చేసుకుంటేనే శాశ్వత శత్రువులు కాదు, శాశ్వత మిత్రులు కాదు, ఈ కోణంలో మనకు అర్థమవుతుంది. అయితే ఆయన అనుకోకుండా ఆయన్ని మీట్ అవ్వటం, ఆయన కూడా ఆప్యాయంగా పలకరించడం, ఇద్దరు షేక్ హ్యాండ్ తీసుకొని కౌగిలించుకోవటం, ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాలతో పాటు ప్రధానంగా ప్రకాశం జిల్లా రాజకీయాల గురించి కొంచెం సేపు ఒక దగ్గర ఒక అరగంట పైగానే చర్చించుకున్నారనే మాటలు కూడా వినిపిస్తా ఉన్నాయి. సో దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో కావచ్చు, జనసేనలో కావచ్చు, వైసీపీలో కావచ్చు, బాలినేని వర్గీయుల్లో కావచ్చు, అంటే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో జనసేనకి వైసీపీకి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఆయన జనసేన ఉన్నప్పుడు కూడా జనసేన పాత క్యాడరు, అంటే ప్రస్తుతానికి రియాజ్ గారు చూస్తున్నటువంటి ఆ క్యాడర్ మొత్తం కూడా ఈయనకేం సహకరించట్లేదు, ఈయనేం పిలవట్లేదు. కానీ వైసీపీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు, లేదా జనసేనలో బాలినేని గారంటే అభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఆయనకి ఇప్పుడు ఒక వర్గంగా ఏర్పడిన పరిస్థితులు ఉన్నాయి. సో అయితే ఇప్పుడు బాలినేని వాసు గారు చంద్రబాబు నాయుడు గారితో మంచిగానే ఉన్నారు కదా, మంచిగా ఆత్మీయంగా పలకరించుకున్నారు కదా. కానీ ఇదే వాతావరణం జిల్లా హెడ్ క్వార్టర్లో దామచర్ల జనార్దన్ గారితో అలాగా కౌగిలించుకొని ఇద్దరు మాట్లాడుకోగలరా? జరుగుతుందా అనేది ఇప్పుడు ప్రకాశం జిల్లాలో భయంకరమైన చర్చ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ పచ్చగడ్డ ఇస్తే బగ్గుమనే పరిస్థితి. గత 3-4 ఎన్నికల నుంచి ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత వీళ్ళు గొడవలు జరుగుతూ ఉంటాయి. ఏళ్ళ వర్గీయులు వాళ్ళ వర్గీయులు ఒకళ్ళ మీద ఒకళ్ళ కేసులు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అస్సలు మాట్లాడుకునే తీరులో ఎంత దారుణమైనటువంటి పదజాలం ఉపయోగించి మాట్లాడుకున్నారు కూడా మన సోషల్ మీడియాలో గతంలో చాలా చూసాం. సో ఎలా పడితే అలా మాట్లాడుకున్న పరిస్థితులు, ఒంగోలు గిత్తల్లాగా పోట్లాడుకున్న పరిస్థితులు మనం చూసాం. ఇంకా మనం చెప్పకూడదు. అలాంటి పరిస్థితుల్లో బాలినేని వాసు గారు జనసేన నుంచి తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. సో దీన్ని ఎలా తీసుకోవాలి? ప్రకాశం జిల్లా ప్రజలు, బాలినేని వాసు గారి అనుచరులు, వైసీపీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా తీసుకోవాలి? ఇప్పుడు ఇది దామచర్ల జనార్దన్ గారికి చెక్ పెట్టినట్ట, దామచర్ల జనార్దన్ గారు ఇప్పుడు మాట్లాడగలరా అనే మాటలు కూడా వినిపిస్తా ఉన్నాయి. కానీ సీఎం గారు మంచి, స్థానిక ఎమ్మెల్యే మాత్రం యాంటీనా అనే మాటలు కూడా వినిపిస్తా ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం తప్పు కాదు, ప్రతిపక్ష నాయకులైనా మాట్లాడొచ్చు, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే మాట్లాడొచ్చు. కానీ బాలినేని వాసు గారు క్యాడరు చాలా గొప్ప క్యాడర్ అనేది ప్రకాశం జిల్లాలో భావిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి సీఎం గారితో కలిసి మాట్లాడితే ఇక నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి? పూర్తి స్థాయిలో ఒంగోలు పెత్తనాలన్నీ కూడా అటు కూటమి కావచ్చు, అంటే కూటమిలో ప్రధాన భాగమైన తెలుగుదేశం పార్టీ, జనసేన బాలినేని వాసు గారికి కీలక బాధ్యతలు అప్పచెప్తారనే మాటలు కూడా ఈలోగానే చక్కర్లు కొడతా ఉన్నాయి. మరి దామచర్ల జనార్దన్ గారి పరిస్థితి ఏంటి? ఆయన ఎమ్మెల్యేగానే ఉండిపోతారా? నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ నుంచి బాలినేని వాసు గారు పోటీ చేస్తారా?
లేదా జనసేన సీట్ని ఒంగోలు సిటీకి కేటాయించి ఆయన అక్కడి నుంచి పోటీ చేపిస్తారా? కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంది. మొత్తం మీద కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు మాత్రం క్లారిటీ అయిన విషయం ఒకటే, చంద్రబాబు నాయుడు గారు కలిశారంటే కూటమిలో బలంగా ముందుకెళ్తున్నాడు బాలినేని వాసు గారు అనే మాట అయితే వినిపిస్తూ ఉంది. దీన్ని ఎలా తీసుకున్నా కూడా, ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కూడా బాలినేని వాసు గారు ఇప్పటిదాకా కూడా వైసీపీకి మళ్ళీ తిరిగి వస్తారనే మాటలు వినిపించాయి. కానీ నిన్నటితోటి ఆ ఆశలు వైఎస్ఆర్సీపీ ఏదో ఒక రకంగా పోగొట్టుకుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోయి డైరెక్ట్ సీఎం గారిని కలవడంతో ఆయనతో కూర్చొని ప్రత్యేకంగా రాజకీయాలు మాట్లాడే సందర్భంలో ప్రకాశం జిల్లాలో ఒక వాడి వేడి క్రియేట్ అయింది రాజకీయ పరంగా. ఎందుకంటే బాలినేని వాసు గారికి ఇప్పుడు జనసేన తరఫున పూర్తి స్థాయి బాధ్యతలు ఇవ్వడంతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా అత్యంత సమీపంగా దగ్గరకు వచ్చిన పరిస్థితులు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా నెక్స్ట్ బాలినేని వాసు గారికి మంచి ఫ్యూచర్ ఉండిద్ది అనే మాటలైతే వినిపిస్తూ ఉంది. మరి దామచర్ల జనార్దన్ గారికి ఉండదా అంటే, దామచర్ల జనార్దన్ గారిని మరి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సఖ్యత అధిష్టానం కోరుకొని వీళ్ళిద్దరిని కలిసి పనిచేసే విధంగా ఒక తాడి మీదకి తీసుకురావాలనేది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు ఇద్దరు కూడా ఆలోచిస్తున్నారనే మాటలు వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారిని కలిసినంత మాత్రాన అంతా సఫలమవుతుందా ప్రకాశం జిల్లాలో అని కొంతమంది వైసీపీ నాయకులు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో మొత్తం మీద ఏదేమైనా ఒక మనిషిని తీవ్రంగా విమర్శించి మళ్ళీ ఆ మనిషి దగ్గరికి వెళ్ళి కరచాలం చేసి అలాగా హగ్గిచ్చి మాట్లాడుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అయితే ఇది ఒక శుభ పరిణామం అని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇలాంటి రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగితే తమిళనాడుతో మనం కూడా తక్కువేం కాదు, మన నాయకులు కూడా మంచి తెలియగలిగిన వాళ్ళు అని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.